హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2019-20 విద్యా సంవత్సరానికి గాను జరిగిన ఇన్స్పైర్లో స్టేట్ నుండి నేషనల్కు సెలెక్ట్ అయిన టాప్ 4 ప్రాజెక్టుల గురించి, ఎగ్జిబిట్ల గురించి తెలుసుకున్నాం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు గోగా వెంకట సుబ్బయ్య, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. మొదటిది సీక్రెట్స్ ఆఫ్ స్కేరీ ప్లూమేజ్, అంటే చేపల పొలుసులు, కోడి రెక్కలు లాంటి కంటికి కనిపించని చెత్త వారానికి ప్రపంచవ్యాప్తంగా 3000 టన్నులు వస్తూ ఉంది. వీటి కారణంగా పర్యావరణం చాలా కలుషితమవుతుంది. నీటి కాలుష్యం, గాలి కాలుష్యం కలుగుతుంది. ఈ కోడి ఈకలలో 90% కెరాటిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. చేపల పులుసులో కొల్లాజెన్ మరియు కాల్షియం కార్బోనేట్, హైడ్రాక్సీ ప్యాటిన్ మొదలైన పదార్థాలు ఉంటాయి. ఈ వేస్ట్ పదార్థం సహాయంతో లైట్ వెయిట్ ఉన్నటువంటి బ్రిక్స్ను మనం తయారు చేయవచ్చు. వీటి సహాయంతో బిల్డింగ్ కడితే లైట్ వెయిట్ ఉంటుంది మరియు ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. మరియు రెక్కలు లేదా ఫెదర్స్ సహాయంతో ఎయిర్ ప్యూరిఫైయర్లుగా వాడుకోవచ్చు. మరియు ఈ పదార్థాల సహాయంతో బయోప్లాస్టిక్ను తయారు చేయవచ్చు. ఇవి బయోడిగ్రేడబుల్, అంటే భూమిలో సులభంగా కలిసిపోతాయి. మరియు వీటి సహాయంతో బయోడీజిల్ని కూడా ఉత్పత్తి చేయవచ్చు. కార్టిలేజ్ ట్రీట్మెంట్ ద్వారా వీక్గా ఉన్న బోన్స్, అంటే బలహీనంగా ఉన్న బోన్లకు, ఎముకలకు ఎక్కువ స్ట్రెంగ్త్ను తీసుకురావచ్చు. మరియు హైడ్రోఫోబిసిటీ అనే ఈ వ్యర్థాల నుంచి తీసిన పదార్థంతో పెయింట్లను తయారు చేయవచ్చు. మరియు చేపల పులుసులలో రస్టింగ్, అంటే తుప్పు పట్టకుండా, అవాయిడింగ్ ఆక్సిడేషన్, అంటే ఆక్సీకరణ చర్య జరగకుండా నిరోధించే శక్తి కలదు. ఈ వ్యర్థాల నుంచి తీసిన టూత్పేస్ట్ నుండి ఎనామిల్, అంటే పళ్ళలోని ఎనామిల్ను బాగా స్ట్రెంగ్త్ అయ్యేటట్టు చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉపయోగం ఏంటంటే వేస్ట్ నుంచి ఉపయోగకరమైన పదార్థాలను ఎక్స్ట్రాక్ట్ చేయడము, మరియు ఇది చాలా ఎకో ఫ్రెండ్లీ. So by this I can say that we could use the feathers as an air purifier to purify the air. And the next thing is biogas. The major problem in the society today is plastic, which is not degradable. So we can use the feathers and fish paste in the plastic that can create a plastic which is degradable and which is more effective. So we have made bioplastic using feathers, fish paste, resin, water, and we have mixed them and we have kept them in sun for 24 hours. And hence we got the bioplastic. So this is the bioplastic which we have got. This can be used as normal plastic after sterilization. And the next thing is this case has a component called collagen. So this case has collagen which can prevent rusting and stop the oxidation reaction in it. So this is the fish case gel. After boiling the fish case in water, we have got the fish case gel, and this is the fish case gel. So this fish gel, we can mix it or apply to the iron rod. So we have took 2 iron rods and we have applied the fish case gel for this, and without the fish case gel, this is the iron rod. So we can see that this is more rustic than this. By this I can say that we could use the fish case gel to prevent rusting and stop the oxidation reaction. And the next thing is cartridge. As we go older and older, our cartridge becomes weaker and weaker. Means we get new pain, joint pain, etc. So this fish case gel has collagen, which is also present in our cartridge. So we can use this fish case gel to our body to strengthen the cartridge, because nowadays in the society we have cartridge used for lakhs and crores of years. So we can use this instead of that. And the next thing is pain. We can see our how after many years the pain compared to the past. So we can use the fish case which have the property of hydrophobic, means water resistant. They cannot absorb water. So we can use the fish case gel in the paint and we can apply this to the wall to prevent the paint falling off, and we can
నేషనల్కు సెలెక్ట్ అయిన రెండో ప్రాజెక్ట్ ఇన్నోవేటివ్ సింపుల్ గ్రెయిన్ కలెక్టింగ్ అండ్ బ్యాగింగ్ మిషన్. దీని విశేషాలు వారి మాటల్లోనే విన్నాం. చేసిన ప్రాజెక్ట్ పేరు ఇన్నోవేటివ్ సింపుల్ గ్రెయిన్ కలెక్టింగ్ అండ్ బ్యాగింగ్ మిషన్. సాధారణంగా రైతులు ఎండలో ధాన్యం ఆరబోసిన తర్వాత బ్యాగులోకి నింపడానికి 2 లేదా 3 వ్యక్తులు అవసరం. దానిని దృష్టిలో ఉంచుకొని నేను మా సార్ సహాయంతో ఈ మిషన్ని తయారు చేశాను. ఇది రైతులకు చాలా సులభంగా ఉపయోగపడుతుంది ఈ మిషన్. తర్వాత కూలీలు కొరతగా ఉన్నప్పుడు ఈ మిషన్ ఉపయోగించుకోవచ్చు రైతులు. పేద రైతులకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఇది మొదటి లెవెల్ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుంది. బలానికి బరువుకు మధ్యలో ఆధారం ఉంటుంది. బలానికి బరువుకు మధ్యలో ఆధారం ఉంటుంది. బలానికి బరువుకు మధ్యలో ఆధారం ఉంటుంది. దీనిలో ప్రధానమైనది హోపర్, లిఫ్టర్, హ్యాండిల్, బేస్ ప్లేట్, వీల్స్ ఇవి ఉంటాయి. హోపర్ రెస్ట్లో హోపర్ ధాన్యాన్ని కలెక్ట్ చేసుకుంటుంది. లిఫ్టర్ హోపర్ను లిఫ్ట్ చేస్తే పైకి భాగంలో వస్తుంది. హ్యాండిల్ మిషన్ని ముందుకు తోయడానికి ఉపయోగపడుతుంది. బేస్ ప్లేట్ బ్యాగ్ బరువు మోయడానికి ఉపయోగపడుతుంది. వీల్స్ ముందుకు సులభంగా మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. పనిచేసే విధానం హోపర్ రెస్ట్లో ఉన్నప్పుడు మిషన్ని ముందుకు జరిపితే కింద ఉన్న ధాన్యము హోపర్ కలెక్ట్ చేసుకుంటుంది. అదే హోపర్లో ఉన్న ధాన్యము కిందికి అంటే హోపర్లో ఉన్న ధాన్యము బ్యాగులోకి నింపబడుతుంది. దీనివల్ల కలిగేలా లాభాలు ఒకరే ఆపరేట్ చేయవచ్చు. టైం ఆదా అవుతుంది. ఒకరే దీన్ని ఆపరేట్ చేయవచ్చు. టు ఆపరేట్, మాన్యువల్ ఆపరేట్, టైం సేవ్డ్, లైఫ్ టైం వ్యాలిడిటీ. కూలీలు కొరతగా ఎక్కువ ఉన్నప్పుడు ఈ మిషన్ని ఉపయోగించుకోవచ్చు పేద రైతులు. ఇది తక్కువ మిషన్ 3500కే వస్తుంది. దీని పెట్టుబడి ఒకేసారి పెడితే మన్నిక చాలా కాలం ఉంటుంది. నేషనల్కు సెలెక్ట్ అయిన మరో ప్రాజెక్ట్ అగ్రి రోబో. దీని సహాయంతో పొలాల్లో మందు కొట్టడానికి వెనుక భాగంలో వీపుకు తగిలించుకొని స్ప్రే చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా రిమోట్ కంట్రోల్ సహాయంతో కావలసిన దిశలో దాన్ని మారుస్తూ మందును స్ప్రే చేసే మిషన్ను ఈ విద్యార్థి చక్కగా ప్రదర్శించాడు. నేషనల్కు సెలెక్ట్ అయిన మరొక ప్రాజెక్ట్ అగ్రి సైకిల్. ఇది వ్యవసాయదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గింజలను, సజ్జగింజలు లాంటి వాటిని తొలగించడం కోసం సైకిల్తో ఇక్కడ చూపినట్లు ఒక ఏర్పాటు చేసి సైకిల్ తొక్కుతూ ఉంటే ఈ బరువు ఆ గింజల మీద పడి
ఈ బరువు కారణంగా గింజలు సపరేట్ అవుతాయి. ఇక్కడ ఎక్సర్సైజ్గా ఉంటుంది మరియు కావలసిన పని జరుగుతుంది. ఎటువంటి అదనపు ఇంధనము లేకుండా వీరు గింజలను సపరేట్ చేసే విధానాన్ని చాలా ఇన్నోవేటివ్గా ప్రదర్శించారు. మొదటగా ఈ వీడియో చూసిన వారికి ధన్యవాదాలు. మరిన్ని సైన్స్ ఫేర్, ఇన్స్పైర్ ప్రాజెక్టులు మరియు ఫిజికల్ సైన్స్కి సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.